ఇప్పుడిప్పుడే ఐపీఎల్ 2026 లో బెటర్ పొజిషన్ కి వెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కి బిగ్ షాక్ తగిలింది. వాళ్ళ మెయిన్ బౌలర్ ఇంజరీ వల్ల మిగతా సీజన్ మొత్తానికి రూల్డ్ అవుట్ అయ్యారట. అంతేకాదు, టీంలో ముందే జాయిన్ అవుతారనుకున్న ఎంఎస్ ధోని టీంలోకి రావడం ఇంకాస్త లేట్ అవ్వచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి సిఎస్కే కి మిస్ అయిన ఆ బౌలర్ ఎవరు? ధోని టీంలోకి ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారనే అప్డేట్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఒక బిగ్ గుడ్ న్యూస్ ఉంది, అదేంటో కూడా చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలనుకుంటే హైప్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. అసలు ఏమైందంటే, కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఖలీల్ అహ్మద్ 17th ఓవర్ బౌలింగ్ చేసే టైంలో రన్ తీసుకుంటున్నప్పుడు సడన్ గా ఖలీల్ అహ్మద్ రైట్ లెగ్ పట్టేసింది. వెంటనే ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చి ఖలీల్ కి ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ నొప్పి తగ్గలేదు. దాంతో ఖలీల్ అహ్మద్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. తన ఓవర్ ని గుర్జన్ ప్రీత్ సింగ్ కంటిన్యూ చేశాడు. ఇక మ్యాచ్ అయిపోయిన వెంటనే ఖలీల్ అహ్మద్ కి స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్ లో ఖలీల్ కి గ్రేడ్ 2 క్వాడ్రిసెప్స్ టియర్ అయినట్టు డాక్టర్స్ చెప్పి 10 to 12 వీక్స్ రెస్ట్ తీసుకోమని చెప్పారట. సో ఇంకేముంది, 10 to 12 వీక్స్ అంటే ఐపీఎల్ కూడా అయిపోతుంది. ఇక ఏమీ చేయలేక ఖలీల్ అహ్మద్ ని రూల్డ్ అవుట్ చేసేశారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో మంచి ఫాస్ట్ బౌలర్ ని సిఎస్కే వెతుక్కోవాల్సి వస్తుంది. అసలే ఇప్పుడిప్పుడే కంబ్యాక్ ఇస్తున్న సిఎస్కే బౌలింగ్ అటాక్ కి ఖలీల్ అహ్మద్ మిస్ అవ్వడం పెద్ద మైనస్ అని చెప్పాలి. చూడాల్సిందే ఎంత మంచి ప్లేయర్ ని రీప్లేస్మెంట్ గా తీసుకొస్తారో సిఎస్కే మేనేజ్మెంట్. ఇక ఖలీల్ అహ్మద్ విషయం పక్కన పెడితే ధోని సంగతి ఏంటంటే, ఎంఎస్ ధోని ఏప్రిల్ 18న ఎస్ఆర్ఎస్ తో జరిగే మ్యాచ్ తోని టీంలోకి వస్తారని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కానీ ఎంఎస్ ధోని టీంలోకి జాయిన్ అవ్వడానికి ఇంకా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయట. మాక్సిమం ఎంఎస్ ధోని సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్ అంటే ఏప్రిల్ 23న ఎంఐతో జరగబోయే మ్యాచ్ లో టీమ్ తో జాయిన్ అవ్వచ్చని రిపోర్ట్స్ వస్తున్నాయి. చూడాల్సిందే ధోని టీంలో జాయిన్ అవ్వడం ఇంకెంత లేట్ అవుతుందో. మీలో ఎంతమంది ధోని రావడం కోసం వెయిట్ చేస్తున్నారు, కమెంట్స్ లో చెప్పేయండి. ఇక ఎస్ఆర్హెచ్ కి ఉన్న బిగ్ గుడ్ న్యూస్ ఏంటంటే, రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీమ్ లో జాయిన్ అవ్వబోతున్నాడట. ఎన్ఓసి కోసం ప్యాట్ కమిన్స్ అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడి నుంచి ఏప్రిల్ 17న ఇండియాకి రిటర్న్ అవ్వబోతున్నాడు. అయితే కమిన్స్ వచ్చి రాగానే టీమ్ లో జాయిన్ అయ్యి మ్యాచెస్ ఆడతాడా అంటే మేబీ డౌట్ అని చెప్పాలి. బికాస్ ఏప్రిల్ 18న ఎస్ఆర్హెచ్ కి సిఎస్కే తో మ్యాచ్ ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్ తో కూడా ఒక మ్యాచ్ ఉంది. ఈ 2 మ్యాచెస్ కి ప్యాట్ కమిన్స్ టీమ్ లో ప్లేయింగ్ 11 లో ఆడకపోవచ్చు. మరి ప్యాట్ కమిన్స్ ఎప్పుడు ఇంక్లూడ్ అవుతాడంటే ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్ తో ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ బ్యాక్ టు టీమ్ రావచ్చు. అలా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ తో టీమ్ లోకి వచ్చిన ప్యాట్ కమిన్స్ ఆ తర్వాత మ్యాచ్లన్నీ ఆడతాడని నమ్మకం ఉందని ఇన్సైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. చూడాల్సిందే మరి ప్యాట్ కమిన్స్ ఎంతవరకు మ్యాచ్లు ఆడతాడా, ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో ఎక్కడి వరకు వెళ్తుందా అని. ఇంతకీ మీ ఫేవరెట్ టీమ్ ఏది, ఎస్ఆర్హెచ్ సిఎస్కేనా? కమెంట్స్ లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టేసి ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.